ఐదు కటాఫ్ ఎకరాలు రైతు భరోసాపై మెజారిటీ రైతుల ఒపీనియన్. లిఖితపూర్వకంగా సలహాలు స్వీకరించిన వ్యవసాయ శాఖ. కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి ఈ అంశం. కౌలు రైతుల గుర్తింపు విధానాలపై గందరగోళం. 31,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ అంటూ ఒకరు చూస్తున్నాం. సో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని ఒక మంచి నిబంధన తీసుకురావడం జరిగింది. దీనికి మన అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ 650 ఎకరాలు ఉన్నటువంటి ఆసాంలో కూడా రైతు బంధు వేశాడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. పెట్రోల్ బంకులకు, పడావ భూములకు, రోడ్లకు, వాటికి వీటికి దాదాపు 26,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతం చేసిండు ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు భరోసా స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించేటువంటి పని మొదలుపెట్టింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఇప్పటివరకు 31,000 మంది రైతుల నుంచి లిఖితపూర్వకంగా సలహాలు సూచనలు స్వీకరించింది. ఇందులో మెజార్టీ రైతులు 5 ఎకరాల వరకే రైతు భరోసాను వర్తింపజేయాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. కటాఫ్ లేకుండా స్కీమ్లు అమలు చేస్తే ప్రజాధనం వృధా అవుతుందని, అనుకున్న లక్ష్యం నెరవేరదని చెప్పినట్లు సమాచారం. సో 5 నుంచి 10 ఎకరాలు ఇవ్వడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇష్టారీతిన నేషనల్ హైవేలకు, పడావ భూములకు, పెట్రోల్ బంకులకు, వెంచర్లకు, 650 ఎకరాలు ఉన్నటువంటి ఆసాములకు అందరికి కూడా ఇవ్వడం ద్వారా ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఈరోజు పెద్ద ఎత్తున అన్యక్రాంతం అయిపోయినాయి. సో అలాంటి పరిస్థితి రావద్దు, దానికి ఒక కఠినమైన నిబంధనలు పెట్టాలని చెప్పేసి మనం ఎప్పటి నుంచో కూడా మొత్తుకుంటా ఉన్నాం. కానీ కేసీఆర్ పెడచెవిన పెట్టిండు. వీళ్ళు కొంత ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఇది.